ఎమ్మెల్యేగా గెలిచినా ఏమున్నది గర్వకారణమని నిట్టూరుస్తూ నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు కూటమిలోని ఆ పార్టీ ఎమ్మెల్యే. ఏది చేద్దామన్నా అధికారులు ఎన్డీఏలోని మిగిలిన పార్టీల సహాయ నిరాకరణే ఎదురవుతోందన్న ఆవేదన వినిపిస్తోంది. ప్రజలకు ఎంతో చేయాలనుకున్నా ఆవగింజలో ఆరో వంతు కూడా చెయ్యలేని దుస్థితి నెలకొందనే భావంలో ఆ శాసనసభ్యుడు ఉన్నారు. రిజర్వ్డ్ నియోజకవర్గం అయినప్పటికీ అక్కడి ప్రజలంతా ఆ నేతకే జై కొట్టారు. అయితే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకి మాత్రం అన్ని అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఏది చేయాలన్నా అధికారులు అడ్డుపడుతున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది. స్థానికంగా కూటమి నేతల్లో ఉన్న విభేదాలు ఆ శాసనసభ్యుడి ఆలోచనలకు బ్రేకులు వేస్తున్నాయి. పైగా ఏ పని చెప్పినా ఇన్ఛార్జి మంత్రి అనుమతి తప్పనిసరి అంటూ ఆ ప్రజాప్రతినిధి కాళ్లకు బంధం వేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. కీలకమైన పనుల్ని సైతం అధికారులు పక్కకు పెట్టేస్తూ ఉండడంతో ఆ ఎమ్మెల్యేలో అసహనం కట్టలు తెంచుకుంటోంది. దీంతో ఇక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైపోయారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గం, శాసనసభ్యుడికి అడ్డం పడుతున్న నేతలు ఎవరు? ఏపీలో కొన్ని జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు అభివృద్ధి నిరోధకులుగా మారారన్న విమర్శలు వస్తున్నాయి. తమ ఆదేశాలు లేకుండా ఎమ్మెల్యేలకు నేరుగా ఏ పనులు చేయవద్దని అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఇదే పరిస్థితి ఉందని వినిపిస్తోంది. అచ్చెన్నాయుడు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. దీంతో కొందరు ఎమ్మెల్యేలు, ముఖ్యంగా పాలకొండ జనసేన శాసనసభ్యుడు నిమ్మక జయకృష్ణ ఈ విషయంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచిపోయింది. అయినప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో ఎన్డీఏ పార్టీల మధ్య సఖ్యత కనిపించడం లేదు. ఎన్నికల్లో సీట్లు దక్కించుకుని ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి మిగతా మిత్రపక్షాలు సహకరించడం లేదు. ఫలితంగా కొన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. కూటమి భాగస్వామ్య పార్టీల అధినేతలు ఎన్నిసార్లు సమన్వయపరుస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం నేతలు భేదాభిప్రాయాలు వీడడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మొదటిసారి ఇక్కడి నుంచి గెలిచారు. గతంలో టీడీపీలో పనిచేసిన నిమ్మక జయకృష్ణ 2024 ఎన్నికల్లో అనూహ్యంగా జనసేనలో చేరి సీటు దక్కించుకుని ఎమ్మెల్యే అయ్యారు. కానీ పేరుకే జనసేన ఎమ్మెల్యే, చుట్టూ ఉంటున్న క్యాడరంతా తెలుగుదేశం సానుభూతి పరులే. అయితే తనను పార్టీలకు అతీతంగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఏదో చేయాలన్న తపన జయకృష్ణలో కనిపిస్తోంది. కానీ స్థానిక పరిస్థితులు మాత్రం ఈ ఎమ్మెల్యే ఆశయాలకు మోకాలడ్డుతున్నాయని వినిపిస్తోంది. మరోవైపు పాలకొండలో మాత్రం ఎక్కడా లేని విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులంతా తమకు పక్షాల కంటే జయకృష్ణ నాయకత్వమే ముఖ్యమంటున్నారు. నిమ్మక కుటుంబంతో ఇక్కడి ప్రజలకు ఉన్న అనుబంధమే దీనికి కారణమని చెప్పాలి. ప్రస్తుత ఎమ్మెల్యే జయకృష్ణ తండ్రి గోపాలరావు 4 సార్లు టీడీపీ శాసనసభ్యుడిగా పనిచేశారు. తండ్రి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జయకృష్ణ మొదట్లో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అయితే ఎట్టకేలకు తన టార్గెట్ను రీచ్ అయిన జయకృష్ణకు ప్రస్తుత పరిస్థితులు నిరాశకు గురి చేస్తున్నాయి. పాలకొండ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అధికారుల నుంచి ఆశించిన సహకారం అందడం లేదనే అసంతృప్తి వెంటాడుతోంది. నియోజకవర్గ పరిధిలో ఇసుక నిల్వలు పుష్కలంగా ఉన్నా ప్రజలకు మాత్రం అందుబాటులోకి రావడం లేదు. దీనికి కారణం అధికారుల తీరు అనే చెప్పక తప్పదు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పాలకొండ నియోజకవర్గంలో ఇసుక ర్యాంపుకు అనుమతి ఇవ్వాలని ఈ ఎమ్మెల్యే పలుమార్లు జిల్లా యంత్రాంగానికి వినతులు ఇచ్చారు. కానీ ఇన్ఛార్జ్ మంత్రి పేరు చెప్పి అనుమతి నిరాకరిస్తున్నారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ పర్మిషన్ లేనిదే ఏ పని చేయొద్దని తమకు స్పష్టమైన ఆదేశాలున్నాయని తేల్చి చెప్పేస్తున్న అధికారుల తీరుపై జయకృష్ణ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నామన్న ఆవేదన జయకృష్ణలో కనిపిస్తోంది. ఇక నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా ఎమ్మెల్యే సిఫారసు చేస్తే స్థానిక అధికారుల నుంచి ఆశించిన ఫలితాలు రావడం లేదు. దీంతో రెవెన్యూ అధికారుల తీరుపై శాసనసభ్యుడి అనుచరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇక ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం దొరక్కపోతే తానే స్వయంగా తహసీల్దార్ కార్యాలయాలకు ఆర్జీలు పట్టుకుని వస్తానని అధికారులకు తేల్చి చెప్పారు జయకృష్ణ. మరోవైపు తనకున్న ప్రతికూల పరిస్థితులను ఏదో ఒక రకంగా అనుకూలంగా మార్చుకుని చిన్నాచితక పనులను చక్కబెట్టుకుంటున్నారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను తమ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఇబ్బందులను ఏకరువు పెట్టారని సమాచారం.
వాస్తవానికి స్థానిక ఎమ్మెల్యే సూచనలను పరిగణలోకి తీసుకొని వ్యవసాయ మార్కెట్ కమిటీలను నియమించాలి. కానీ పాలకొండలో మాత్రం ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు సూచించిన పేర్లతో ఏఎంసీలను వేయడంతో శాసనసభ్యుడి వర్గం రగిలిపోతోంది. స్థానిక ప్రజాప్రతినిధులకు కనీస ప్రోటోకాల్ ఇవ్వకుండా ప్రభుత్వంలోని కొందరు ప్రముఖులే అడ్డుకుంటున్నారన్న భావన ఎమ్మెల్యేలో బలంగా ఉంది. దీంతో ఈ పరిస్థితిని వీలైనంత త్వరగా చక్కదిద్దుకునే పనిలో ఉన్నారు జయకృష్ణ. వాస్తవానికి పాలకొండ రిజర్వ్డ్ స్థానంలో ఎక్కువ శాతం ఎస్టీయేతర కులాలే ఉన్నాయి. దీంతో నియోజకవర్గంపై తమ ఆధిపత్యం ఉండాలన్న ఆలోచన వారిలో ఉంది. దీనికి తోడు ఆ నేతకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండడంతో స్థానిక ఎమ్మెల్యే జయకృష్ణకు మోకాలడ్డుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా స్థానిక పరిస్థితులను చక్కదిద్ది నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ప్రజలు కోరుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.